హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అసలు ఎండలు అలా ఉన్నాయంటే అసలు చాలా ఎండలు ఉన్నాయండి. కానీ హైదరాబాద్లో ఎంత ఉన్నా సరే సాయంత్రం అయ్యేసరికి మాత్రం చల్లగా అయితే అయిపోతుంది. చాలా ఎండలుగా ఉన్నాయి. సో ఈ హాట్ సమ్మర్లో చల్లగా తినడానికి మీకోసం అయితే ఫలూదా అయితే తీసుకొచ్చేసానండి. సో దాని ప్రిపరేషన్ ఏంటో, ఎలా చేసుకోవాలో, దానికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్గా అయితే ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఆ పాలను బాగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. అవి బాగా కూల్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చి సబ్జా సీడ్స్ నానబెట్టుకోవాలి. అలానే సేమియా కూడా బాయిల్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు సేమియా, ఒక స్మాల్ కప్పు సేమియా తీసుకుని దాన్ని వాటర్లో వేసుకుని దాన్ని కూడా బాయిల్ చేసుకుని కూల్ వాటర్ వేయాలి వెంటనే. అలా అయితే మాత్రం అంటుకోకుండా ఉంటుంది, లేదంటే సేమియా అంతా మొత్తం ముద్దలా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి టూటీ ఫ్రూటీ, నెక్స్ట్ కాజు, ఇంకా చెర్రీస్. మీకు ఇష్టమైతే బాదం, కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ రోహబ్జా ఉంటుంది కదా, మీకు ఈ రోహబ్జా అనేది మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో కానీ డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఆ సిరప్ అయితే 1.5 కప్పు రోహబ్జా సిరప్ పాలలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది ఫలూదా ఇది రోజ్ ఫ్లేవర్ అనమాట అండి. సో ఫలూడాలో ఆ ఫ్లేవర్ అన్నది వేసుకుంటే కొంచెం రోజ్ ఫ్లేవర్లా వచ్చి మంచిగా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. సో అది ఒక 2 స్పూన్స్ అయితే నేను మిల్క్లో యాడ్ చేస్తున్నాను. అది క్లిప్ మిస్ అయింది. సో ఒక గ్లాస్ అయితే తీసుకుని దాంట్లో కొద్దిగా రోహబ్జా సిరప్ వేసుకుని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్లా అలా లేయర్లా వేసుకోవాలి. ముందు రోహబ్జా సిరప్ వేసుకున్న తర్వాత సేమియా వేసుకోవాలి, ఒక 2 or 3 స్పూన్స్. అలానే నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పాల్ మిల్క్, ఆ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సబ్జా సీడ్స్, అవి నానబెట్టుకున్నాం కదా, అవి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుని అలా లేయర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ వేసుకోవాలన్నమాట అండి. నేనైతే ఇక్కడ వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేరే ఫ్లేవర్ ఏదన్నా వేసుకోవచ్చు, బట్ వెనీలా ఐస్ క్రీమ్ అయితేనే బాగుంటుంది. సో నేనైతే వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. వెనీలా ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం ఈ టూటీ ఫ్రూటీ అవి తీసుకున్నాం కదా, అవన్నీ కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. టూటీ ఫ్రూటీ, ఇంకా చెర్రీ, ఇంకా క్యాషు, ఇంకా మీకు ఇష్టం ఉంటే చెప్పాను కదా జీడిపప్పు, ఇది బాదం పప్పు, కిస్మిస్, ఇంకా ఏమైనా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యూజ్ చేయలేదు. నేను ఓన్లీ క్యాష్యూ అండ్ చెర్రీస్, టూటీ ఫ్రూటీ అయితే వేసాను అనమాట. అంతే. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఎంత హాట్ సమ్మర్లో చల్లగా ఈ ఫలూదా చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.